శ్రీమన్నారాయణీయం నారాయణ భట్టతిరి రచన 21వ దశకం. జంబూద్వీపాలలో భగవంతుడి ఉపాసన ఈ దశకంలో కలదు. మధ్యోద్భవే భువ ఇలావృత నామ్ని వర్షే గౌరీ ప్రధానవనితా జనమాత్ర భాజీ సర్వేణ మంత్రనుతిభిః సముపాస్యమానం సంకర్షణాత్మకమధీశ్వర సంశ్రయే త్వాం. స్వామి, భూమండలానికి మధ్య భాగంలో గౌరీ వంటి ప్రధానమైన స్త్రీలు నివసించే ఇలావృతం అనే వర్షం ఉన్నది. అక్కడ పరమేశ్వరుడు సంకర్షణ రూపంతో ఉన్న నిన్ను వేదమంత్రాలతో ఎప్పుడూ స్తుతిస్తూ ఉంటాడు. అలాంటి నిన్ను నేను ఆశ్రయిస్తాను. భద్రాస్వనామక ఇలావృత పూర్వవర్షే భద్రస్రవోభిర్ఋషిభిః పరిణూయమానం కల్మాంతగూఢనిగమోద్ధరణ ప్రవీణం ధ్యాయామి దేవ హయశీర్షతనుం భవంతం. దేవా, ఇలావృత దేశానికి ముందు తూర్పు దిక్కుగా భద్రాస్వం అనే ప్రదేశం ఉంది. పూర్వం కల్పాంతంలోని గూఢంగా ఉన్న వేదాలని హయగ్రీవుడుగా ఉద్ధరించిన నీవు అక్కడ కొలువుంటావు. భద్రస్రవులనే మహర్షులు అక్కడున్న నిన్ను భక్తిగా స్తుతిస్తుంటారు. అలాంటి నిన్ను నేను కూడా సదా ధ్యానిస్తాను స్వామి. ధ్యాయామి దక్షిణగతే హరివర్షవర్షే ప్రహ్లాద ముఖ్య పురుషై పరిసేవ్యమాణం ఉత్తుంగశాంతధవళాకృతిమేక శుద్ధ జ్ఞానప్రదం నరహరిం భగవన్ భవంతం. భగవాన్, ఇలావృతానికి దక్షిణ దిక్కులో హరివర్షం అనే ప్రదేశం ఉంది. అక్కడ తెల్లని ఆకారంతో నరసింహస్వామి రూపంతో ఎంతో శాంతంగా విరాజిల్లుతూ ఉంటావు. శుద్ధ జ్ఞానాన్ని ప్రసాదించే నిన్ను ప్రహ్లాదుడు వంటి మహాభక్తులు సదా స్తుతిస్తుంటారు. అలాంటి నిన్ను నేను ధ్యానిస్తాను స్వామి. వర్షే ప్రతీచి లలితాత్మని కేతుమాలే లీలా విశేష లలిత స్మిత శోభనాంగం లక్ష్మ్యా ప్రజాపతి సుతైశ్చ నిషేవ్యమానం తస్యా ప్రియాయ ధృతకామతనుం భజే త్వాం. ఇలావృతానికి పడమర ప్రాంతంలో ఎంతో సుందరమైన కేతుమాలం అనే ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో నీవు విశేషంగా లీలల్ని ప్రదర్శిస్తూ అందమైన చిరునవ్వులు చిందిస్తూ దివ్య శరీరంతో కొలువున్నావు. అక్కడ నిన్ను లక్ష్మీదేవి, ప్రజాపతి కుమారులు ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. అలా లక్ష్మీదేవికి ప్రియాన్ని చేకూర్చే నిన్ను నేను కూడా ధ్యానిస్తాను స్వామి. రమ్యే హృదీచి ఖలు రమ్యకనాంని వర్షే తద్వర్షనాథమనువర్య సపర్యమాణం భక్తైకవత్సలమమత్సర హృత్సుభాంతం మత్యాకృతిం భువననాథ భజే భవంతం. భువననాథ, ఇలావృతానికి ఉత్తర దిశలో రమ్యకం అనే దివ్యమైన ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి అధిపతి వైవస్వతమనువు. ఆయన మత్స్యావతారాన్ని ధరించిన నిన్ను సదా ధ్యానిస్తూ ఉంటాడు. నీవు భక్తవత్సలుడవు. మాత్సర్యం లేని వారిని హృదయాలలో సదా ప్రకాశిస్తూ ఉంటావు. అలాంటి నిన్ను నేను భజిస్తాను స్వామి. వర్షం హిరణ్మయ సమావయమౌత్తరాహం ఆసీనమద్రిధృతికర్మఠకామఠాంగం
సంసేవతే పితృగణప్రవరోర్యమామం తం త్వాం భజామి భగవన్ పరచిన్మయాత్మన్. భగవాన్ ఆ రమ్యక వర్షానికి ఉత్తర భాగంలో హిరణ్మయం అనే ప్రదేశం ఉంది. అక్కడ పితృగణాలలో గొప్పవాడైన అర్యముడు అనేవాడు మంధరాచలాన్ని ధరించి కూర్మావతారంలో ప్రకాశిస్తున్న నిన్ను సదా ధ్యానిస్తూ ఉంటాడు. అలాంటి నిన్ను నేను కూడా సేవిస్తాను స్వామి. కించోత్తరేషు కురుషు ప్రియయాధరణ్యా సంసేవితో మహితమంత్రనుతిప్రభేదైః దంష్ట్రాగ్రగృష్టఘనపుష్టగరిష్ఠవర్ష్యా త్వం పాహి విజ్ఞనుతయజ్ఞవరాహమూర్తే. విజ్ఞులైన మహర్షుల చేత స్తుతించబడే ఓ యజ్ఞవరాహస్వామి, ఉత్తర కురు దేశాలలోని ప్రియురాలైన భూదేవి నిన్ను ఎన్నో మంత్రాలతో స్తుతిస్తుంది. వరాహావతారాన్ని ధరించిన నీ కోరల చివర్లు మేఘాల్ని తాకేంత ఉన్నంతగా ఉన్నాయి. అలాంటి ఉన్నత రూపుడువైన నీవు నన్ను రక్షించు స్వామి. యాం యాం దిశం భజతి కిం పురుషాఖ్యవర్షే సంసేవితో హనుమతా దృఢభక్తిభాజ సీతాభిరామ పరమాద్భుతరూపశాలి రామాత్మక పరిలసన్ పరిపాహి విష్ణు. ఇలా వృతానికి దక్షిణ దిక్కులో కింపురుషం అనే ప్రదేశం ఉంది. అక్కడ మహాభక్తుడైన హనుమంతుడు అద్భుతమైన సౌందర్యంతో వెలిసిల్లే సీతా సహిత శ్రీరామచంద్రుణ్ణి సేవిస్తూ ఉంటాడు. అలాంటి శ్రీరామరూపాన్ని ధరించిన విష్ణుదేవా, నన్ను రక్షించు స్వామి. శ్రీనారదేన సహ భారతఖండముఖ్యైః త్వం సాంఖ్యయోగనుతిభిః సముపాస్యమానః ఆకల్పకాలమిహ సాధుజనాభిరక్షే నారాయణో నరసకః పరిపాహి భూమాన్. పవిత్ర భరతఖండంలో నరనారాయణుల రూపాల్ని ధరించిన నీవు సాధుజనుల్ని నిరంతరం రక్షిస్తూ ఉంటావు. నారదాది మహర్షులందరూ సాంఖ్యయోగ స్తుతులతో నిన్ను కీర్తిస్తూ ఉంటారు. అలాంటి నారాయణ స్వరూప, నన్ను కాపాడు స్వామి. ప్లాక్షేర్కరూపమయి సాల్మలయిందురూపం ద్వీపే భజంతి కుసనామనివహ్నిరూపం క్రౌంచేంబురూపమథ వాయుమయం చ సాకే త్వాం బ్రహ్మరూపమయి పుష్కరనాంని లోకాః. స్వామి, నీవు ప్లక్షద్వీపంలో సూర్యుడి రూపంతో, సాల్మల ద్వీపంలో చంద్రుడి రూపంతో, కుశద్వీపంలో అగ్ని రూపంతో, క్రౌంచ ద్వీపంలో జలరూపంతో, శాఖద్వీపంలో వాయురూపంతో, పుష్కర ద్వీపంలో బ్రహ్మరూపంతో ప్రకాశిస్తూ ఉంటావు. అలాంటి నిన్ను సకల లోకవాసులు భజిస్తున్నారు స్వామి. సర్వైర్ధ్రువాదిభిరుడు ప్రకరైర్గ్రహైశ్చ పుచ్ఛాదికేష్వవయవేష్వభికల్ప్యమానైః త్వం సింసుమారవపుషా మహతాముపాస్యః సంధ్యాసురుంధి నరకం మమ సింధు సాయిన్. పాలసముద్రంలో శయనించిన స్వామి, సింసుమార రూపంలో ఉన్న నీ పుచ్చము మొదలైన శరీర భాగాలలో ధ్రువాది నక్షత్రాలు, సూర్యచంద్రాది గ్రహాలు ఉన్నట్లుగా కల్పించబడుతున్నాయి. అలా సింసుమార రూపంలో ఉన్న నిన్ను మహాత్ములైన మహర్షులు నిత్యం త్రిసంధ్యలలో ఉపాసిస్తూ ఉన్నారు. స్వామి, నా పాపాల్ని రూపుమాపు, నాకు నరక ప్రాప్తి కలుగకుండా చెయ్యి స్వామి. పాతాళమూలభు విశేషతనుం భవంతం
लोकैककुण्डलविराजिसहस्रशीर्षं नीलाम्बरं धृतहलं भुजगाङ्गनाभिः जुष्टुं भजे हरगदान् गुरुगेहनाथ. స్వామి, పాతాళలోకంలో నీవు ఆదిశేషుడు రూపాన్ని ధరించి ఉన్నావు. ఎంతో విలాసంగా కదులుతున్న కుండలాలతో ఉన్న 1000 తలలతో ప్రకాశిస్తూ నీల వస్త్రాన్ని ధరించిన నీ చేతిలో నాగలి ఉంటుంది. అక్కడ నాగకన్యలు నిన్ను నిత్యం సేవిస్తూ ఉంటారు. అలా ఆదిశేషుడి అవతారాన్ని ధరించిన గురువాయూర్నాథ, నిన్ను నేను భజిస్తాను. నన్ను కాపాడు స్వామి. 21వ దశకం సమాప్తం. 22వ దశకం ప్రారంభం. షష్ఠ స్కంధ పరిచ్ఛేదం. ఆజామిళోపాఖ్యానం. అజామిలో నామ మహీసురపురాచరన్ విభో ధర్మపథాన్ గృహాశ్రమీ గురోర్గిరాకాననమేత్య దృష్టవాన్ సుదృష్టశీలాం కులటాం మదాకులాం. ప్రభో, ఆజామిలుడనే విప్రుడు వివాహం చేసుకొని ఎంతో ధర్మబద్ధంగా గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఒకనాడు అతడి తండ్రి ఆజామిలుణ్ణి అడవికి పంపగా అక్కడ దుష్టశీలంతో మదించిన ఒక కులత స్త్రీని చూస్తాడు. స్వత ప్రశాంతోపి తదా హృతాశయస్వధర్మముత్స్యజ్య తయా సమారమన్ అధర్మకారీదశమీ భవన్ పునర్తదౌ భవన్నామయుతే సుతే రతిం. ఆజామిలుడు స్వతహాగా ధర్మాత్ముడే. అయితే విధివశాత్తు అడవిలో ఉన్న మదవనితను చూడగానే మైమరిచిపోయి స్వధర్మాన్ని వదిలేసి ఆ స్త్రీతో రమించటం ప్రారంభించాడు. అలా ఆమెతో సంసారం చేస్తుండగానే ఆజామిలుడికి 90 సంవత్సరాలు వచ్చాయి. వారిద్దరికీ ఒక కుమారుడు జన్మించగా అతడిని నారాయణుడు అనే పేరు పెట్టి గారాబంగా పెంచుకుంటున్నాడు. సమృత్యుకాలే యమరాజకింకరాన్ భయంకరాన్ స్త్రీనభిలక్షయాన్ భియా పురామనాక్వత్స్మృతివాసనా బలాజ్జుహావ నారాయణ నామకం సుతం. కొంతకాలానికి ఆజామిలుడికి చావు కాలం సమీపించింది. అప్పుడు 3 భయంకరమైన యమదూతలు అతన్ని తీసుకుపోవటానికి వచ్చారు. వచ్చిన యమదూతల్ని చూసి ఆజామిలుడికి ఎంతో భయం కలిగింది. పూర్వం నిన్ను సేవించిన పుణ్యఫలితంగా ఒక్కసారి ఎలుగెత్తి నారాయణ అని తన కుమారుణ్ణి పిలిచాడు. దురాశయస్యాపి తదాస్య నిర్గతత్వదియా నామక్షరమాత్ర వైభవాత్ పురోభిపేతుర్భవదీయ పార్పదాశ్చతుర్భుజా పీతపటా మనోహరాః. ప్రభు, ఆ ఆజామిలుడు ధర్మవిరుద్ధమైన పనులు చేసినప్పటికీ అంత్యకాలంలో నీ నామాన్ని ఉచ్చరించటంతో వెంటనే నీ దూతలు అక్కడికి వచ్చారు. ఆ వచ్చిన దూతలు 4 భుజాలతో పట్టు పీతాంబరాలు ధరించి ఎంతో మనోహరంగా ఉన్నారు. అముంచ సంపాస్య వికర్షతో భటాన్ విముంచతేత్యారు రుదుర్ఫలాదమీ నివారితాస్తే చ భవజ్జనైస్తదా తదీయ పాపం నిఖిలం న్యవేదయన్. ముందు వచ్చిన యమభటులు తమ పాశాలతో ఆజామిలుణ్ణి లాగటం ప్రారంభించంగా నీ భటులు అతన్ని విడిచిపెట్టమని వారితో చెప్పారు. అది విని యమభటులు ఆజామిలుడు చేసిన పాపాలన్నింటినీ నీ దూతలికి తెలియజెప్పారు. భవంతు పాపాని కథం తు నిష్కృతే కృతే పిభో దండనమస్తి పండితాన నిష్కృతి కిం విదితా భవాదృశామితి ప్రభో త్వత్పురుషావభాషిరే. స్వామి,
అంతా విన్న నీ భటులు యమదూతలతో, దండనీతి పాలించే పండితులారా, ఈ ఆజామీలుడు ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు, కానీ అతడు తన పాపాలకి తగిన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఇక ఇతన్ని ఎలా మీరు దండిస్తారు? మీలాంటి వారికి ప్రాయశ్చిత్తం గురించి ఏమీ తెలియదా? శృతి స్మృతిభ్యాం విహిత వ్రతాదయ పునంతి పాపం నలునంతి వాసనాం అనంత సేవాతు నికృంతతి దయీమితి ప్రభో త్వత్పురుషావభాషిరే. యమదూతలారా, వేదాలలో ధర్మశాస్త్రాలలో చెప్పిన వ్రతాలు పూజలు ఆచరిస్తే అవి పాపాలని రూపుమాపుతాయి, కానీ పూర్తిగా పాపాలు వాసనని తొలగించలేవు. అయితే శ్రీమన్నారాయణుడికి చేసిన సేవ మానవుల పాపాలనే కాదు, వాటి వాసనల్ని కూడా సమూలంగా రూపుమాపుతాయి అని వారితో అన్నారు. అనేన భో జన్మ సహస్రకోటిపి కృతేషు పాపేష్వపి నిష్కృతి కృత యదగృహీన్నామ భయాకులో హరే ఇది ప్రభో త్వత్పురుషావభాషిరే. ఈ ఆజామీలుడు చావు భయంతో అంత్యకాలంలో నారాయణ నామాన్ని ఉచ్చరించాడు. ఆ నామ ప్రభావంతో అతడు 1000 కోట్ల జన్మలలో చేసిన పాపాలన్నింటికీ ప్రాయశ్చిత్తం లభించింది అని నీ భటులు యమదూతలతో పలికారు. నృణామ బుద్ధ్యాపి ముకుంద కీర్తనం దహత్య గౌహనన్మహిమాస్య తాదృశః యథాగ్నిరేధాంసి యథౌషధం గదానితి ప్రభో తత్పురుషా ప్రభాసిరే. నరులందరూ బుద్ధిపూర్వకంగా కాకపోయినప్పటికీ నారాయణ నామ సంకీర్తన చేసినట్లయితే నిప్పు కట్టెల్ని దహించినట్లు, ఔషధం రోగాల్ని పోగొట్టినట్లు అది నరుల పాపాలన్నింటినీ నాశనం చేస్తుంది అని నీ భటులు యమదూతలతో అన్నారు ప్రభు. ఇతి రితైర్యామ్య భటైరపాశ్రుతే భవద్భటానాం చ గణేతి రోహితే భవత్మృతిం కంచన కాలమాచరన్ భవత్పదం ప్రాపి భవద్భటైరసౌ. ఈ విధంగా నీ నామ మహిమ గురించి నీ భటులు చెప్పిన మాటలు విని యమదూతలు ఆజామీలుణ్ణి వదిలి తమ లోకాలకి తిరిగి వెళ్ళిపోయారు. నీ భటులు కూడా తిరిగి నీ లోకానికి చేరుకున్నారు. తరువాత కొంతకాలం ఆజామీలుడు నీ దివ్యనామస్మరణ చేస్తూ కాలం గడిపి చివరికి నీ భటులతో కలిసి వైకుంఠానికి చేరుకున్నాడు. స్వకింకరావేదన శంకితో యమస్త్వదంగ్రి భక్తేన గమ్యతామితి స్వకీయ భృత్యాన శిశిక్ష దుశ్చకై సదేవ వాతాలయనాథ పాహి మాం. ఆజామీలుణ్ణి వదిలి యమలోకానికి వెళ్ళిన దూతలు యమధర్మరాజుకు జరిగిన విషయమంతా చెప్పారు. అది విని ఆయన తన భటులతో విష్ణు భక్తుల జోలికి ఎప్పుడూ పోకండి అని హెచ్చరించాడు. అలాంటి గొప్ప శక్తి కలిగిన గురువాయూర్నాథ, నన్ను రక్షించు స్వామి. 22వ దశకం సమాప్తం.